రమణ మహర్షి చెప్పిన మాట, ఊరకనే ఉండు అదే సత్యం, నిశ్చలంగా ఉండు అదే భగవంతుడు. నిశ్చలంగా ఉండమంటే మనం కదలకుండా ఉండడం కాదు, మనస్సు కదలకుండా ఉండాలి. ఏ ఆలోచన వద్దు, మంచి వద్దు, చెడ్డ వద్దు, ద్వేషం వద్దు, రాగం వద్దు. ఏ ఆలోచన వస్తే దాన్ని 5 అక్షరాల్లోకి మార్చేయి నమశివాయ, లేదా 8 అక్షరాల్లోకి మార్చేయి ఓం నమో నారాయణాయ, లేదా 5 అక్షరాల్లోకి మార్చేయి శ్రీమాత్రే నమః. ఏదో ఒక భగవన్నామంలోకి మార్చేయి. ఆలోచనతోనే ఎదుర్కోవాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అందుకని ఆలోచనని భగవన్నామం అనే ఆలోచనతో మనం ఎదుర్కోవాలి. అలా చేసి అది కూడా అక్కర్లేకుండా ఉండగలిగితే మరీ మంచిది. అందుకని మోక్షం రావాలి, జీవితంలో సుఖంగా ఉండాలి అంటే నిశ్చల మౌనం ఒకండు చాలు. ఎంతసేపు మౌనంగా ఉంటే అంత మంచిది. దీన్నే తెలుగులో ఎంత చక్కగా చెప్పారు అంటే, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగుండంత సుఖం లేదన్నారు. తెలుగు వాళ్ళని మించిన వాళ్ళు లేరండి. మొత్తం వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు నానా కష్టపాళ్ళు పడి వ్యాసుడు, వాల్మీకి రాస్తే మన వాళ్ళు ఒక్క మాటలో తేల్చి మారేస్తారు అంతే. మౌనం 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 అని వాళ్ళు చెబితే మన వాళ్ళు ఏమన్నారంటే, ఊరుకోవయ్యా, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు. బోడుగుండు చాలా సుఖం, శుభ్రంగా స్నానం చేయొచ్చు, దుప్పటి ముసుగెట్టి పడుకోవచ్చు, దువ్వెన పెట్టి దువ్వక్కర్లేదు, నూనె రాయక్కర్లేదు, ఆడాళ్ళు చూశారు మగాళ్ళు చూశారు గొడవ లేదు, ఉన్నది గుండె చూసుకో. చుట్టుందనుకోండి 100 రకాల బాధ, దాన్ని దువ్వాలి, నూనె రాయాలి, ఎగిరిపోయిందేమో చూసుకుంటూ ఉండాలి, ఎప్పుడైనా రాలిపోయిందేమో చూసుకుంటూ ఉండాలి. మధ్యలో ఏమైనా 2 తెల్ల వెంట్రుకలు రాగానే బ్యూటీ క్లినిక్కి వెళ్ళాలి, 2000 ప్యాకేజీ, 3000 లీకేజీ. మళ్ళీ జుట్టుకి రంగేయాలి, రంగేసాం కాబట్టి రంగు మళ్ళీ చొక్కా కంటకుండా చూసుకోవాలి. ఎవరైనా రంగేశారు అంటే మళ్ళీ నామోషి, అది సహజంగా ఉండాలి. దీనికోసం లక్షలు ఖర్చు పెట్టాలి. అసలు గుండె ఉంటే ఏమేస్తావు, రంగు వేసే ఏమేస్తావు. అందుకే అన్నారు ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు. మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఇంట్లో విషయాల్లో కూడా అత్యవసరమైతే తప్ప మాట్లాడకూడదు. దాంపత్యం బాగుండాలంటే అనుభవం మీద చెబుతున్నా, ఖచ్చితంగా భార్య భర్త రోజు ఒక అరగంట అయినా మాట్లాడుకోవాలి. మనలో మన మాట అరగంట మించి మాట్లాడకూడదు, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అరగంట దాటిందంటే అనవసరపు విషయాలన్నీ వస్తాయి. అందుకని ఓ అరగంట మాట్లాడి, బాగున్నావా, ఏమిటో నిన్ను చూస్తే మాట్లాడాలనిపించింది అంటే సరిపోతుంది. బాగున్నారో లేదో వాళ్ళకి తెలియదు, అర్థం చూసుకుంటే ఓ మాట అంటే సంతోషిస్తారు. మంచిది, రేపు మాట్లాడదాం అంతే. అందుకని నిశ్చల మౌనం ఒకండు చాలు. అంతేగాని శుద్ధులు శాస్త్రము తెరుగు చూపును కానీ ఫలం నూనె రాసుకున్నట్టుగా మనస్సుకి భగవన్నామం అనేటువంటి తైలాన్ని రాసుకుని సమస్య వచ్చినా సంతోషంగా ఉన్నా సరే, వేదిక మీద మనకి సన్మానం చేస్తున్నారు, బోళ్ళు మంది పొగుడుతున్నారు, మన మనస్సు ఎక్కడ ఉండాలో తెలుసునండి. నన్ను చూడండి మీరు ఇప్పుడు ఏం జరుగుతుందో తర్వాత సన్మానం చేస్తారు. నేను మనస్సులో నమశివాయ 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 ఈ పొగడ్తలన్నీ నేను విననండి. వింటే అహంకారం వచ్చేస్తుందండి ఖచ్చితంగా. ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు వద్దండి అవన్నీ. ఇవాళ ఇలాగే పొగుడుతారు, రేపొద్దున ఇంకో ఈ పొగడ్తలకు అలవాటు పడ్డామనుకోండి, ఇంతమందిలో ఎవరో దిగి నేను సన్మానం అందుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏదో పొగిడేశారు కానండి, మీరు చాలా మార్చుకోవాలండి మీ విధానం అని ఎవడన్నా ఒకడు అన్నాడు అనుకోండి. అక్కడ నేను మొత్తం హైదరాబాద్ వెళ్ళే వరకు అదే ఉంటుందమ్మా, ఈ శాలువాలు దండలు ఉండవు. 100 మంది పొగిడినా ఒకడు విమర్శించగానే అది మన మనస్సుకి ఎక్కేస్తుంది. అందుకే పొగడ్తలు కూడా పట్టించుకోవడం మానేస్తే విమర్శలు కూడా పట్టించుకోవడం మానేస్తాం. డోంట్ కేర్ తీసిపారాయి. మనం ఏం చేసామో మనకు తెలుసు, మనం ఎందుకు చెబుతున్నామో మనకు తెలుసు. ఈయన గారి సర్టిఫికెట్ మనకు అవసరం లేదు, పొగడ్త అవసరం లేదు, విమర్శ అవసరం లేదు. మనం ఎందుకు చెబుతున్నామో తెలుసు స్పష్టంగా. ఎందుకంటే అనాసక్తి అనే తైలాన్ని మనస్సుకు పూసేసాం ఖచ్చితంగా. అప్పుడు పంతాలు లేవు, మన ధర్మం చేస్తాం, మన బాధ్యతలు చేస్తాం, అనుమానం ఏం లేదు. అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో విజయమే సాధిస్తామండి. వేరేదేది మనకు ఆపదలు వచ్చి ముట్టుకునేటువంటి సమస్య లేదండి. దానికి ఖచ్చితంగా మనం కట్టుబడి ఉండాలి. అంటే ఏది తెలుసుకోవాలయ్యా, ఆత్మనౌక నుండి యాత్రిక దేహములు తీరమునకు, ఆత్మనౌకనందు యాత్రిక దేహములు తీరమునకు పారుచుండు. పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు, నీరు పడవలోన చేరరాదు. ఒక పడవ నీటిలో ప్రయాణం చేస్తుంటే గమనించండి, ఎంత దూరం వెళ్ళినా పర్వాలా, ఎంత లోతైన సముద్రంలో పడవ వెళ్ళినా పర్వాలా. నీటిలో పడవ పెడితే పర్వాలేదండి, కానీ పడవలోకి నీరు రాకూడదండి, ప్రమాదం అండి. పడవలోకి నీరు వచ్చిందంటే పడవ మునిగిపోతుంది. కొద్దిగా నీళ్లు కదా అనుకోవద్దు, క్రమంగా వచ్చేస్తాయి. అందుకే నీటిలో పడవ ఉండొచ్చు, కానీ పడవలోకి నీరు రాకూడదు. మనం సంసారంలో ఉండొచ్చు, సంసారం మన మనస్సులోకి రాకూడదు. అది లెక్క. మనం అందులో ఉంటాం, మన పనులు చేస్తూనే ఉంటాం. అయిపోయింది వదిలేసాం అంతే. ఇంకా దాని గురించి మళ్ళీ చర్చ, మళ్ళీ వ్యవహారం పెట్టామనుకోండి, అందులో పడిపోయినట్టే లెక్క. పైగా జీవితం అనేది ఎలా ఉంటుంది అంటే, సుఖాలు దుఃఖాలు ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేమండి. నిన్నటి దుఃఖము ఇప్పటికీ నిర్మల సౌఖ్యము, నిన్నటి దుఃఖము ఇప్పటికీ నిర్మల సౌఖ్యము, రేపు సౌఖ్యమో విన్నదనంబో చెప్పగల వీరులు లేరిలా, రేపు సౌఖ్యమో విన్నదనంబో చెప్పగల వీరులు లేరిలా. జీవితం బనన్ నిన్నకు నిర్ణయేయగును, నేటికి నేడగు రేపు రేపగును. జీవితం బనన్ నిన్నకు నిర్ణయేయగును, నేటికి నేడగు రేపు రేపగును. ఉన్నది ఉన్నట్టుల్గొనుము ఊహల పోహలు మనుకొమ్మికన్. నిన్నటి దుఃఖం ఇవాళకి సుఖం మనకి తెలుస్తుందని ఖచ్చితంగా. ఒక ఏడాది క్రితమో 2 ఏళ్ల క్రితమో మన ఇంట్లో ఏదో దుఃఖం వచ్చింది, కష్టం వచ్చింది.
మనం అప్పుడు బాగా ఇబ్బంది పడిపోతాం. కానీ ఓ ఏడాదో 2 ఏళ్ళు గడిచాక మనకు అనిపిస్తుంది, ఉదాహరణలు చెప్తే బాగుండదు కానీ ఆ కష్టం రావడం వల్లే మనం బాగా రాటు తేలాం. ఉదాహరణకి ఇవాళ కుర్రాళ్ళకి ఉద్యోగాలు ఎవరి శాశ్వతంగా లేవండి. ఉద్యోగం పోయిందనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ వాడు ఎవడో, ఏమయ్యా మేము కొత్త ప్రాజెక్ట్ పెడుతున్నామయ్యా, బడ్జెట్ లేదయ్యా, అందుకని నువ్వేమనుకోదయా, యువర్ సర్వీసెస్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అని అన్నాడు అనుకోండి. ఈ కుర్రాడు ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు, నాన్న నా ఉద్యోగం పోయింది. వీడికి ఎవడో మేనమామో మేనత్త కొడుకో ఉంటాడు, వాడికి వీడు బాగుండడం ఇష్టం లేదు. వాడు వచ్చి అంటాడు అంటే, మీ నాన్న కూడా ఇంతేరా, మీ ఇంట్లో అందరూ ఇంతేరా, ఏమిటో మీ జాతకం రా బాబు, ఇది రచ్చగొట్టేస్తాడు మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ ఉద్యోగాలు పోయినట్టే. దీంతో వీడు బాగా డిప్రెషన్, నిరాశ, నిస్పృహకు లోనవుతాడు. కానీ ఆ కుర్రాడు వెంటనే ఉద్యోగం పోయిందన్న విషయాన్ని పక్కనెట్టి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటే ఈలోపు కాస్త ఖాళీ సమయంలో జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాలు, రమణ మహర్షి గ్రంథాలు, యోగ వాసిష్టం లాంటి గ్రంథాలు, ముఖ్యంగా యువతరానికి భగవద్గీత మించినటువంటి గ్రంథమే లేదండి, భగవద్గీత మించిన సాధనమే లేదండి. ఆ భగవద్గీత చదువుకుంటే చదవరండి. ఇక్కడ కూర్చుని ఫోన్లో మాట్లాడతాడు, వాడితో మాట్లాడతాడు. నేను అనవసరంగాను జావా కోర్సులో చేరాను రా, జావా కాకుండా లావాలో చేరుంటే బాగుండదు. లావా అంటే అగ్నిపర్వతం. ఇదే చర్చ చేరా ఊరుకోరాదా, పోయింది కదా, ఇప్పుడు చేరరాదా కావాలంటే ఇదే డిస్కషన్ ప్రకారం నాకు ఉద్యోగం పోయింది 3 నెలలు అయింది. 3 నెలలు ఉద్యోగం లేకుండా ఉండవా? మా చిన్నతనంలో 30 ఏళ్ళు ఉద్యోగాలు లేకుండా అరుగులు అరగొట్టేసిన వాళ్ళని చూసాం మేము. అరుగులు అరగొట్టేయడమే మొత్తం కూర్చుని పేకాడేసి ఉన్నారు, ఏమనలేదు అక్కడ. దాని గురించి అంత కంగారు పడక్కల. దాని గురించిన పుస్తకాలు చదువుతూ ధ్యానం చేసుకుంటూ భగవద్గీత చదువుకుంటుంటే జీవితానికి ఉపాయాలు కనపడతాయి ఖచ్చితంగా. భగవద్గీత చదివితే భగవద్ అనుగ్రహం కలగడం కాదండి, అందులో ఉపాయాలన్నీ ఉన్నాయండి. దేన్ని తట్టుకోవాలో ఉన్నాయండి. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి. ఎవడు దేనికి ఎక్కువగా పొంగిపోడో, దేనికి ఎక్కువగా కురింగిపోడో అటువంటి భక్తులంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. అది చదవగానే వెంటనే ఆచరణలో పెట్టాలి. ఉద్యోగం పోయింది, కురింగిపోవద్దు. మళ్ళీ వచ్చింది, పొంగిపోవద్దు. మనం కాస్త కృంగిపోవడం మొదలెట్టామంటే బంధువులో మిత్రులో ఎవరో వస్తారు, వాళ్ళు కొంతమందికి మనం బాగుండడం ఇష్టం ఉండదు. నీ జాతకం ఇంతేరా, నువ్వు తుఫాను వచ్చినప్పుడు పుట్టావురా, నేను చెప్పాను మీ నాన్నకి, అప్పుడు ఈయన చెప్పిన మాట నిజమైందని ఈయనకు ఆనందమే తప్ప వాడు ఉద్యోగం పోయిందనే దుఃఖం లేదండి ఈ పెద్ద మనిషికి. బంధువుల్లో ఇటువంటి రాక్షసులు చాలామంది ఉంటారు, పెట్టేస్తాడు పెంట అక్కడ. వీడు బాగుండకపోవడమే వాడికి కావాలి. ఇవేవీ నమ్మకుండా మనం దానికి సాధన చేసుకున్నట్టయితే అదే సమయంలో మళ్ళీ ఉద్యోగాన్ని సంపాదిస్తాం ఖచ్చితంగా. అందుకని చెబుతాను, నిన్నటి దుఃఖం ఇవాళకి పుస్తకం. ఎందుకంటే ఈ ఉద్యోగం లేనివాడు 1 ఏడాది గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని కూడా అప్పుడు అనిపిస్తుందంటే అది పోబట్టే కదా ఈ ప్రయత్నం చేశాం, ఈ ప్రయత్నం చేయబట్టే కదా ఇది వచ్చింది. అందులో 50,000గా, ఇందులో 1,00,000 కదా, అందులో నేను ఊరికే మామూలు గుమాస్తాని, ఇందులో టీమ్ లీడర్ని, రేపొద్దున మేనేజర్ అవుతా, అసలు ఆ ఉద్యోగం పోకపోయి ఉంటే ఈ ప్రయత్నం చేసేవాడిని కదా అనుకుంటాడు. అంటే నిన్నటి దుఃఖం ఇప్పటికి సుఖమైందా లేదా? ఖచ్చితంగా. అది పోకపోతే చేస్తామండి. నాకు 92లో ఎక్కడో ప్రభుత్వ ఉద్యోగం, ఒక విశ్వవిద్యాలయంలో రావాల్సిన ఉద్యోగం, ఇంటర్వ్యూకి వెళ్ళాక మీకు వచ్చేలా ఉంది అని మిత్రులు తెలియపరిచినా కూడా, తర్వాత నాకు కార్డు వచ్చినా కూడా, తర్వాత రిజర్వేషన్ రోస్టర్లో తేడా వచ్చిందని మొత్తం 270 మంది ఉద్యోగాలు రద్దు చేశారు. అందులో నేను కూడా ఒకండి. 93లో మాట. నా ఉద్యోగం కూడా, వచ్చిన ఉద్యోగం పోయిందండి విశ్వవిద్యాలయంలో. కానీ ఆ రోజు నాకు కాళిదాసు కుమార సంభవం తీసి చదువుకున్న మనస్సు బాగుంటుంది కదని అందులో నాకు ఒక ఉపాయం కనపడింది. హిమాలయ పర్వతాల్లో వేటాడడానికి వెళ్ళారు కిరాతులు. అక్కడ సింహాలు వేటాడతారు. సింహాలు ఎలా వేటాడతారు అంటే, సింహం ఏనుగును చంపి చీలుస్తుంది. దాని గోళ్లలో ముత్యాలు ఉంటాయి. ఎందుకంటే సింహం ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. ఈ గోడతో చీల్చినప్పుడు దాని గోడల్లో ముత్యాలు చేరుకుంటాయి. అది కింద నడిచి వెళ్ళినప్పుడు నెత్తుటి మరకల కింద అంటుకుంటాయి. అందుకని ఈ కిరాతులు ఏం చేస్తారు, నెత్తుటి మరకల అడుగులు, సింహం అడుగులు చూసి అదిగో సింహం అడుగులు, నెత్తుటి మరకల అడుగులు ఉన్నాయి, అందువల్ల ఈ దారిలో సింహం వెళ్ళింది అనుకుంటారు. ఆ రోజున బాగా మంచు కురిసింది. కాళిదాసు చెబుతాడు, పదం తుషారశ్రుతి ధౌత రక్తం యస్మిన్ అదృష్ట్వాపి హతద్విపానాం నకం విదంతి మార్గం నకరంధ్రముక్తై ముక్తాఫలై కేసరినాం కిరాతాక అని కుమార సంభవం ప్రథమ సర్గలో హిమాలయ వర్ణనలో చెబుతాడు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, నెత్తుడు మరకల మార్గం ఉంది, అక్కడ అడుగులు కనపడతాయి. కానీ మంచు బాగా కురియడం వల్ల ఆ మరకలు చెరిగిపోయాయి. వెంటనే ఒకడనట్ట, రంగా దిక్కుమాలిన కొండరా, సింహాలు ఇక్కడే ఉంటాయి, మంచు ఇక్కడే ఉంటుంది, సింహాలను వేటాడదామని వచ్చాం, అడుగుజాడలు చెరిగిపోయాయి మంచు కారణంగా, ఎక్కువ మంచు కురిసిందిరా, ఏం చేయాలో తెలియట్లేదు. మా ఆవిడకేమో సింహాన్ని చంపి సింహం గోరు పట్టుకొస్తా, పులిగోరు పట్టుకొస్తా అని చెప్పా, ఇంటికెడితే అది ఆక్షేపిస్తుందిరా అన్నట్ట. ఈ రెండో వాడు అన్నట్ట, కంగారు పడకో ఇంకో దారి ఉంటుంది అని చుట్టూ వెతికట్ట. ఆశ్చర్యకరంగా ఇంకో చోట చూస్తే ముత్యాలు అక్కడక్కడ రాలిపడి ఉన్నాయిట. హిమాలయాల్లో ముత్యాలు ఎందుకు ఉంటాయండి? ముత్యాల దండలు ధరించే ఆడవాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళరగా. ముత్యాలు ఎందుకు ఉంటాయండి అసలు హిమాలయాల్లో? ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. అది దాని కుంభస్థలాన్ని చీల్చినప్పుడు నెత్తురుతో పాటుగా ముత్యాలు కూడా గోళ్లలో ఇరుక్కుంటాయి. ఎందుకు ఇరుక్కుంటాయి? సింహం గోళ్ళు ఎలా ఉంటాయి? వంకర టింకరగా ఉంటాయి. ఎందుకని? దానికి ఇంతవరకు నెయిల్ కటింగ్ తెలియదు. దాని నెయిల్ కటింగ్ చేసే మొగాడు ఇంకా పుట్ల.
అందుకనే నెయిల్ కట్టింగ్ గోల్డ్ కత్తిరించుకోవడం లేకపోవడం వల్ల వంకర టింకరగా ఉండడం వల్ల ముత్యాలు అందులో ఇరుక్కున్నాయి. ఆ ఇరుక్కున్న గోళ్లతో నేల మీద నడిచింది. మంచు కారణంగా మంచు అందులోకి చేరింది, కురిసిన మంచి. ఆ మంచు కారణంగా ముత్యాలు బయట జారిపడ్డాయి. అంటే ఏ మంచు కారణంగా నెత్తుటి మరకలు చెరిగిపోయాయో ఆ మంచు కారణంగానే ముత్యాలు కూడా జారిపడ్డాయి. అందుకని ఏ ఉద్యోగం పోయిందని మనం బాధపడుతున్నామో ఆ పోయిన కారణంగానే మనం గొప్ప ఉద్యోగాన్ని సంపాదించగలుగుతాం ఖచ్చితంగా. లేకపోతే ఈ కిరాణం కొట్లో పడి ఆడవలసిందే జీవితం అంతా, నువ్వు పెద్దగా ఎదగలేవు ఖచ్చితంగా. అందుకే పోయిందల్లా పోయింది అని వెంటనే వాడు అన్నట్ట, ముత్యాల మార్గం ఉందిరా ఇక్కడ, నెత్తుడి మరకల మనకెందుకు రారంట అంటే, చెరిగిపోయింది నెత్తుడి మరకల మార్గం, నీకోసం తెరిచి ఉన్నది ముత్యాల మార్గం మిత్రమా. అది కాళిదాసు కుమార సంభవం. సంస్కృత కావ్యాలు ఎంత గొప్పవండి, మన కవులు ఎంత గొప్పవారని ఆశ్చర్యం. అమ్మ ఇంకో మాట సరదాగా చెబుతా, నా వ్యాఖ్యానం నాకు ఉంటుంది కదా, నాకు చమత్కారం అలవాటు. నెత్తుడి మరకల మార్గంలో వెడితే సింహం దొరుకుతుందో లేదో చెప్పలేము, సింహానికి వీడే దొరకచ్చు. కానీ ముత్యాల మార్గంలో వెడితే సింహం దొరకపోయినా 4 ముత్యాలైనా దొరుకుతాయి, పట్టుకెళ్ళి ఇస్తే ఆడవాళ్ళు సంతోషిస్తారు బ్రహ్మాండంగా. నా ముత్యాల మొగుడు, నా రత్నాల మొగుడు అంటారు. ఈ నెత్తుడి మరకల మొగుడు ఎవడికి కావాలి? ఇది పాజిటివ్ థింకింగ్, ఆశావాదం. ఇప్పుడు చెప్పండి, మన పురాణ సాహిత్యం కానీ, మన వేదాంతం కానీ, మన ఏదైనా గ్రంథాలు కానీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. రెండో దారి ఉంది. వివాహ బంధాలు విఫలమవుతున్నాయి, విద్యలో విఫలమవుతున్నారు, ఉద్యోగాల్లో విఫలమవుతున్నారు. విఫలమవుతున్న వాళ్ళందరికీ మీరు నా మాటగా ఈ మాట చెప్పండి ఖచ్చితంగా, రెండో దారి ఉంది, ముత్యాల దారి ఉంది, కంగారు పడకు, నీ జీవితం బాగుంటుంది అని ఆశావాహ దృక్పథంతో ఆలోచించాలి. అందుకే నిన్నటి దుఃఖము ఇప్పటికి నిర్మల సౌఖ్యము, రేపు సౌఖ్యమో విన్నదనంబో చెప్పగల వీరులు లేరల. జీవితం బనాన్ని నిన్నకు నిన్నయేయగును, నేటికి నేడగు, రేపకం. జీవితాన్ని ఎప్పటికప్పుడు వర్తమానంగా తీసుకోవాలి. ఇందుకు మన భక్తి పురాణ కథలన్నీ ఎలా ఉపయోగపడతాయో తెలుసుగా, వర్తమానమే చూడాలి. భవిష్యత్తు గురించి ఆలోచించద్దు, బాధపడద్దు, లేదా వర్తమానాన్ని తలుచుకుని గతాన్ని తలుచుకుని బాధపడదు. సినిమా పాటలో కూడా చెబుతారు, తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు అన్నాడు. అస్తమాను పాత విషయాలు తలుచుకుంటూ కూర్చోకూడదండి. అయిపోయింది, దాన్ని ఏం చేయలేవు నువ్వు. ఇంకా ఏడాది క్రితం ఏదో జరిగింది, అంతకుముందు ఏదో జరిగింది, ఏం జరిగినా అది అయిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసే ఆ విషయాలు. అలాగే భవిష్యత్తు, రేపు ఏముంటుందో, 19 తర్వాత ఏమిటో, 20 తర్వాత ఏమిటో, నా జీవితం ఏమవుతుందో, అప్పుడు సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో, ఈ మాటలన్నీ వద్దు. అసలు ఆ వచ్చాక ఆలోచించుకుందాం ఆ విషయం. భవిష్యత్తు గురించిన చింత వద్దు, గతం గురించిన బాధ వద్దు. వర్తమానం ఇవాళ నా చేతుల్లో ఉంది, ఇవాళ ఏం చేయాలి అని వర్తమానం గురించి ఆలోచిస్తే జీవితం ఎప్పుడూ బాగుంటుంది. అందుకే ఇంగ్లీష్లో కూడా మీరు గమనించిన పాస్ట్ టెన్స్ అంటారు, ఫ్యూచర్ అంటారు, వర్తమానాన్ని ఏమంటారండి? ప్రజెంట్ టెన్స్ అంటారు. ప్రజెంట్కి 2 అర్థాలు ఉన్నాయి. ప్రజెంట్ అంటే వర్తమానం ఒకటి, బహుమానం కూడా గిఫ్ట్. ప్రజెంట్ అంటే ప్రజెంటేషన్, గిఫ్ట్ అంటే ప్రజెంట్ ఈజ్ ది ప్రజెంటేషన్ టు అస్ గివెన్ బై గాడ్. భగవంతుడు మనకి ఇచ్చిన బహుమతి వర్తమాన కాలం, నడుస్తున్న కాలం. వర్తమానం మీద మనం దృష్టి పెట్టాలి. ఈ రోజు ఏమిటి, ఈ రోజు నేను ఏం చేశా, ఇవాళ ఏం చెప్పా, ఈ ఆలోచన చేసుకుంటే రేపేముంది, ఎల్లుండేముంది. ఇవాళ సునీల్ గారు ఇక్కడ ఘన సత్కారం చేశారనుకోండి, నేనేమనుకుంటామంటే ఇవాళ చేశారు కానీ రేపు పొద్దున ఎక్కడో మాట్లాడుతున్నా వాళ్ళు చేస్తారో చేయరు అంటే ఈ సత్కారం పోయింది. ఇక్కడ ఈ చేసింది ఏదో ఆనందించరాదా, రేపు చేసే కూడా దేనికి అదే పడతాను. లేకపోతే ఇదివరకు ఏదో చేశారు గొప్పగా, అంత గొప్పగా చేస్తారో చేయరు. అసలు సత్కారాల మీద కాదు కదా ఉండాల్సింది, మన దృష్టి మాట్లాడాల మీద, సంస్కృత శ్లోకాల మీద ఉండాలి కదా, సత్కారాల మీద ఉంటే అలాగా. మనం చేస్తున్న పని మీద దృష్టి పెడితే ఎప్పుడూ ఆనందంగా ఉంటామండి ఖచ్చితంగా. అందుకని జీవితంలో ఏం జరిగినా సరే తేలిగ్గా తీసుకోవడం, రెండో దారి ఉంది అని తెలుసుకోవడం చేయాలి. ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం ప్రత్యేకంగా. అంతిమంగా ఏ దృష్టితో ఉండి ఏ పని చేస్తే జీవితంలో నిశ్చింతగా ఉంటాం, ముఖ్యంగా యువతీ యువకులు కూడా అలవాటు చేసుకోవచ్చు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు బాగా అలవాటు చేసుకోవాలి. రమణ మహర్షి చెప్పిన మాట ఇది. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంతమంది గురువులను ఆశ్రయించినా, ఎంతమంది గురువులకి ఏ సేవలు చేసినా, పల్లకీలు మోసినా, పాదాభివందనాలు చేసినా మనకి జ్ఞానం రాదండి, అనుమానం ఏం లేదు ఇందులో. ఆ గురువు చెప్పిన దాన్ని చేస్తేనే మనకి జ్ఞానం వస్తుంది. ఆచరణలో పెట్టాలి. చాలామంది ఆ గురువుగారు మాకు బాగా క్లోజ్ అండి మూతిలా పెట్టేసి, ఏమిటండి ఆ క్లోజు, ఒక్కసారి సీ తీసేస్తే లూజే, గొప్పది ఇంగ్లీష్ భాష. క్లోజులో సీ తీసేయండి లూజ్. ఆ గురువు గారికి మనకంటే ఎవడో ఇంకోటి క్లోజ్ అయ్యాడు అనుకోండి, ఆయన ఆదరించారు అనుకోండి, వెంటనే మనకు అసూయ. ఈ మధ్య మా గురువుగారండి మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. వేరే వాళ్ళు చేరారు, ఆ వేరే వాళ్ళు మగవాళ్ళు అయితే ఒక గొడవ, ఆడవాళ్ళు అయితే 2 గొడవలు. ఇంకా మనమే అంటకట్టేస్తాం వెంటనే, ఎందుకంటే మన జారదీస్తే ఆయన ఎన్ని తప్పులు చేసినా పర్వాలా. మన జారదీస్తే మన స్వార్థం అండి ఇది. మన జారదీయకపోతే ఆయన ఒప్పు చేసిన తప్పే, అంటే స్వార్థం మనలోనే ఉంది. గురువును కూడా అనక్కల. అసలు గురువు చుట్టూ జారమని ఎవడు చెప్పాడు నీకు? అలాగే గ్రంథాలు నేను చదివి చెబుతున్నానంటే మొన్న సరదాకి లెక్కపెట్టి ఆశ్చర్యకరంగా నా సొంత గ్రంథాలయంలో మా ఇంట్లో 1100 పుస్తకాలు ఉన్నాయి. తెలుగు సాహిత్యం, సంస్కృత సాహిత్యం, ఫిలాసఫీ, ఇవి బాగా నా ఇష్టం. నాకు హిస్టరీ, ఫిలాసఫీ, సాహిత్యం నాకు బాగా ఇష్టం. ఈ మూడింటికి సంబంధించిన పుస్తకాలు 1100 ఉన్నాయి. ఇంతవరకు నేను రోజుకి 10 గంటల చొప్పున కేటాయించి ఇంటి దగ్గర ఉంటే రోజుకి 20 పుస్తకాలు, అరగంటకు ఒక పుస్తకం మారుస్తూ ఎంతైతే అంతా చదువుతా. అసలు ఎన్ని పుస్తకాలు చదివానో ఒకసారి సరదాగా అనిపించి కింద ఆదివారం నాడు కూర్చొని రిజిస్టర్ తీసి మొత్తం లెక్క పెడితే 1025 పుస్తకాలు చదివానండి 1100లో.
1100లో 1025 అయిపోయినాయి, ఇంకా 75 ఉన్నాయి, ఇంకో 2-3 నెలల్లో అయిపోతాయి. ఇన్ని చదివాక నాకు అర్థమైంది ఒకటేనండి, రమణ మహర్షి చెప్పిన మాటే నాకు బాగా నచ్చింది. నిద్దపు మోక్షమున్గనగ నిశ్చలమౌనమొకండు చాలు, నిద్దపు మోక్షమున్గనగ నిశ్చలమౌనమొకండు చాలు, ఈ శుద్ధులు శాస్త్రముల్ తెరువు చూపునుగాని ఫలమ్మునిచ్చున, ఈ శుద్ధులు శాస్త్రముల్ తెరువు చూపునుగాని ఫలమ్మునిచ్చున, అద్దములో అద్దము 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 నిద్దపు మోక్షమున్గనగ నిశ్చలమౌనమొకండు చాలు, ఈ శుద్ధులు శాస్త్రముల్ తెరువు చూపునుగాని ఫలమ్మునిచ్చున, అద్దములోని బింబపు సహాయపు అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టుకొందువో, అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టుకొందువో, అద్దములోని బింబమునకు అందముగా తిలకమ్ము దిద్దెదో మునిచ్చున. మీరు ఎన్ని శాస్త్రాలు చదవండి, ఎన్ని టీవీల్లో ప్రవచనాలు వినండి, ఎంతమంది పీఠాధిపతులను మీరు సేవించండి, ఎంతమంది గురువుల్ని మీరు ఆశ్రయించండి, జ్వరం వస్తే ఒకరిని, జబ్బు వస్తే ఒకరిని, పెళ్లి కాకపోతే ఒకరిని, అయ్యాక సమస్యలు వస్తే ఒకరిని, ఎంతమందినైనా మీరు ఆశ్రయించండి. వాళ్ళు చెప్పేది ఎప్పుడు ఒకటేనమ్మా, వాళ్ళు చూపుడు వేలు దారి చూపిస్తారు, నడవాల్సింది నువ్వే. వాళ్ళు చూపుడు వేలు దారి చూపిస్తారు, నడవాల్సింది నువ్వే. నీ బదులు వాళ్ళు ఎవరు నడవరండి, నీకెందుకురా నేను నడిపిస్తా అనేటువంటి గురువుడు లేడండి. ఉంటే ఆయన మునుగుతాడు, అనుమానంలా. అలా అనకూడదు గురువు అన్నవాడు, అలా అంటే మునుగుతాడు ఖచ్చితంగా. అలా అంటే గురువు కాదు, మన కోసం అంటాడు కొంతమంది, ఆయన మునుగుతాడు. యోగశక్తి మన కోసం వినియోగించాడు అంటే అయిపోయినట్టే, రూపాయలో 30 అయిపోయినట్టే, మళ్ళీ ఆయన తపస్సు చేసుకోవాలి. ఆయన పడ్డాడు. అందుకని వాళ్ళెవరూ మన ఏం చేయరండి, ఊరికే దారి చూపిస్తారు. బాబాయ్ ఇది నేను ఇప్పుడు 2 రోజులు ప్రవచనాలు చెప్పాను, మీకు దారి చూపించానమ్మా, నడవలసింది మీరు. అంతేకాదు, ఈ 2 రోజులు నేను చెప్పిన నిత్య జీవితంలో వేదాంతాన్ని నేను కూడా ఆచరించాలి, లేకపోతే నేను దెబ్బతింటాను. ఇన్ని కబుర్లు చెప్పారు, ఈయన ఇలా ఏమిటని రేపొద్దున మీరే అంటారు. ఎందుకంటే నేను కూడా ఆచరించకపోతే ఎలాగా. అందుకని దారి చూపించడం ముఖ్యం కాదండి, దారిలో నడవడం ముఖ్యం. అందుకే ఏం చెబుతారంటే ఆయన, దాన్ని నిన్న ఉదాహరణలో పెట్టే సాగర ఘోష కావ్యంలో, మనం అద్దం చూసుకుంటాం, తల దూవుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, అంతే కదా. బొట్టు పెట్టుకోవడం చెప్పుకుందాం, మంగళప్రదమైన విషయం కదా. తల దూవుకోవడం అంటే ఇబ్బంది, ఎందుకంటే నాకు లేదు, నాకు దూవుకునే పని లేదు ఇక్కడ. అందుకని బొట్టు అయితే ఎవరన్నా పెట్టుకుంటారు. అందుకని అద్దం చూసి బొట్టెట్టుకుంటే, అద్దం చూసి బొట్టు ఎక్కడ పెట్టుకోవాలో మన మొహం మీద పెట్టుకుంటాం, కానీ అద్దంలో మొహానికి బొట్టెట్టం కదండి. అద్దంలో మొహానికి పెడతావు బొట్టు, నీ మొహాన్ని పెట్టుకుంటావు కదా. అందుకని గురువు అద్దం లాంటి వాడు, ఆయన ప్రవచనం ద్వారా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో, నీ మొహాన్ని బొట్టెట్టుకో. అందుకని ఆయనకు బొట్లెట్టేసి ఆయనకు పాదాల మీద పడిపోయి పాదపూజ అన్నామంటే, పాదపూజకు ఒక పాదానికి 1,00,000, 2 పాదాలు కలిపితే 2 లక్షలు వసూలు చేస్తాడు. ఇంటికి వస్తే 50,000, ఆఫీస్కి వస్తే 1,00,000 అంటాడు. రేట్లు ఎందుకు పెట్టారంటే ఇందుకే. ఎందుకంటే మన డిమాండ్ అలా ఉంది. ఆ మహానుభావులు మా ఇంట్లో అడుగు పెడితే ఈ మాటలే కొంప ముంచేసే వ్యవహారాలండి. ఎవరింట్లో ఎవరు అడుగు పెట్టినా సరే, మీ ఇంట్లో ఉన్న దంపతులు సుఖంగా ఉంటేనే కాపురం బాగుంటుందమ్మా. మేము ఎవరు అడుగు పెట్టినా ఏం అద్భుతాలు ఏం జరగవు, అపూర్వాలు ఏం జరగవు. అనవసరంగా ఎవరి మాటలు విని మోసపోకండి. నేను చాలా స్పష్టంగా చెప్తాను, ఎవరింటికి వెళ్ళినా మీరు మా ఇంటికి రండి, మీరు మా ఇంటికి రండి, మీరు అడుగు పెడితే చాలు అంటే, శ్రీ మహావిష్ణువు అడుగు పెట్టినా మీ ఇంట్లో అద్భుతాలు జరగవమ్మా. మీ మనస్సు మారవలసిందే, మీ బుద్ధి మారవలసిందే, అప్పుడు మాత్రమే అద్భుతాలు జరుగుతాయి ఖచ్చితంగా. మనం అలా అనుకోమండి, ఎంతసేపు అక్కడికి వెళ్ళామండి, ఆ లింగం ఇక్కడ పెట్టామండి, ఆ బొమ్మ ఇక్కడ పెట్టామండి, ఆ తీర్థం ఇక్కడ పెట్టామండి, అప్పటి నుంచి అద్భుతాలు జరిగాయండి. వాటి వల్ల జరిగిపోతే జీవితం ఎందుకండి ఇంకా. అందుకని గురువులు ఎవరైనా దారి చూపిస్తారు. అద్దం మనకి ఏం చేస్తుంది, మొహం చూపిస్తుంది. నీ మొహానికి బొట్టెట్టుకోవాలి కానీ దాని మొహానికి బొట్టెడతావా? గడ్డం గీసుకుంటారండి, మగాళ్ళకి బాగా అర్థం అవుతుంది. అద్దంలో మొహం చూసి మన గడ్డం గీసుకోవాలి కానీ అద్దం మీదకి ఎత్తవా ఇలాగా. అద్దం బాగుందని అద్దం పాడైపోయింది, నీ గడ్డం అలాగే ఉంది. అద్దం చూసి మన గడ్డం గీసుకోవాలి. అందుకని జీవితంలో వీలైనంతసేపు మౌనంగా ఉంటూ, అత్యవసరమైతేనే మాట్లాడుతూ, అత్యవసరమైతేనే పనిచేస్తూ, అంతేకాదు అత్యవసరమైతేనే ఆలోచించడం కూడా నేర్పాలి మనస్సుకి. అనవసరంగా ఆలోచించద్దు. ఆలోచనలు వస్తూ ఉంటే, ఇప్పుడు ఈ సమస్య లేదు కదా, వాడు మన ఎదురుగా లేడు కదా, ఎందుకు వచ్చిన గొడవ ఇది, ఎందుకు ఆలోచిస్తున్నాం మనం, ఇప్పుడు రాని చూసుకుందాం, ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి ఈ విషయాన్ని, ఎప్పుడో వచ్చే దాని గురించి ఇప్పుడు ఎందుకండి. అందుకే అలా వదిలేయాలి తప్ప, ఎప్పుడు ఏది అవసరమో అది మాత్రమే ఆలోచించాలి. వెంటనే నమశివాయ నమశివాయ మళ్ళీ అందులోకి వెళ్ళిపోవలసిందే ఖచ్చితంగా. ఇది సరైనటువంటి సూత్రం. దీన్ని ఒక్క మాటతో నేను ముగిస్తా. ఇంత చరిత్ర వింటిరి మరి ఇంతగా చెప్పగవచ్చు గాని, ఇంత చరిత్ర వింటిరి మరి ఇంతగా మరింతగా చెప్పగవచ్చు గాని, ఈ అంతములేని వాక్యములకు అక్కడో ఇక్కడో చుక్కబెట్టి, ఈ అంతములేని వాక్యములకు అక్కడో ఇక్కడో చుక్కబెట్టి, ఏకాంత మహాపథమ్ముల అనంతముగా పయనింపనిండు, ఏకాంత మహాపథమ్ముల అనంతముగా పయనింపనిండు. చివరిగా నాది ఒక్కటే మాట అండి, 2 రోజుల ఉపన్యాసం సారాంశంగా గూడూరులో నేను కోరుకునే మార్పు ఒక్కటే. వేదాంతము నిత్య జీవితమునందు, వేదాంతము నిత్య జీవితమునందు అనుభూతికి తెచ్చుకోండి ఆ వేదాంతాన్ని నిత్య జీవితంలో అనుభూతికి తెచ్చుకోగలిగితే మనం కూడా బ్రహ్మంత ఆనందంగా, విష్ణువంత ఆనందంగా, శివుడంత ఆనందంగా ఉండగలం. అప్పుడు దేవతా పూజ మరింత శ్రద్ధగా చేయగలం, మరింత ఆనందంగా చేయగలం.